హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. వేరుశనగ పప్పులు, పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. కావాల్సిన పదార్థాలన్నీ ఇవి చూడండి. స్టవ్ వెలిగించుకుందామండి. బాండిల్ పెట్టేసుకుందాము. బాండిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాము. కొన్ని మెంతులు కూడా దాంట్లో వేసేసుకున్నాము. ధనియాల పప్పును, ఆవాలు కూడా కొన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడు వేసిన పప్పు కూడా దాంట్లో వేసేసుకుందాము. మనం ఉంచి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అవి కూడా దాంట్లో యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని చేసుకుందామండి. ఇప్పుడు వేగిపోయాయి ఫ్రెండ్స్. మిక్సీ గిన్నెకి కూడా తీసేసుకొని తగినంత ఉప్పు కూడా దాన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి ఫ్రెండ్స్. పట్టేసి ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని కూడా దానిలోకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కాసేపు మిక్సీ పచ్చి కొబ్బరి వేరుశనగపప్పు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ తరిగి దానిలో కలిపేసుకున్నానండి. మీరు కూడా చూడండి ఒకసారి. వేరుశనగపప్పులు, పచ్చి కొబ్బరి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.